అనంత భక్తి టీవీకి స్వాగతం. ఈ రోజున మనము శనిదోష ప్రభావం ఏ రాశుల వారికి ఉంది, శనిదోష ప్రభావం నుంచి బయటపడాలంటే ఎటువంటి సామాన్యమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి, శని యొక్క అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలనేటువంటి విషయం గురించి క్లుప్తంగా చేసుకుందాం. శని దోషానికి సంబంధించి అష్టమ శని, కంటక శని, అర్ధాష్టమ శని, ఏలిన నాటి శని, యోగ శని, దాంపత్య శని దోష ప్రభావాలు అనేటువంటివి కొన్ని రాశుల వారికి ఉంటాయి. అనగా శని సంచారం జరుగుతున్నటువంటి రాశి నుంచి బేస్ చేసుకుని కొన్ని శని దోష ప్రభావాలు ఉంటాయి. ఈ రోజున మనము కంటక శని దోష ప్రభావం ఏ రాశి వారికి ఉంది, వాటి పరిహారాలు ఏంటి అవన్నీ తెలుసుకుందాం. ఇందులో భాగంగా వృషభ రాశికి దశమ స్థానంలో శని సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఈ వృషభ రాశి వారికి కంటక శని దోష ప్రభావము ఉంటుంది. అంటే కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర మొదటి 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి సంబంధించిన జాతకులు అవుతారు. కాబట్టి ఈ వృషభ రాశి వారికి కంటక శని దోష ప్రభావం ఉంటుంది. ఏంటండి, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని గురించే విన్నాము. ఈ కంటక శని ఏంటి, కొత్తగా మీరేమన్నా పెట్టారా, మీరేమన్నా కొత్తగా తీసుకొచ్చారా అంటారు. ఇది శాస్త్రంలో ఉంది. కంటకము అనంటే కాలిలో ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఆ మనిషి వేసే ప్రతి అడుగు ఎంత బాధాకరంగా ఉంటుందో, అలాగే మనిషి చేసే ప్రతి ప్రయత్నంలో కూడా విఫలమవుతూ అంత బాధపడతాడు, అన్ని ఇబ్బందులు పడతాడని కంటక శని దోష ప్రభావానికి గురైనటువంటి రాశుల వారికి చెప్పబడి ఉంది శాస్త్ర ప్రకారం. కాబట్టి ప్రయత్న స్థానంలోనే శని సంచారం జరుగుతుంది. కాబట్టి ఏ ప్రయత్నం కూడా ముందుకు సాగదు. ఒక అడుగు ముందుకు వేస్తే 2 అడుగులు వెనక్కి, ముందు నొయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఉంటుంది. ఏ పని పూర్తి కాదు. జిగ్జాగ్ లాగా, గొలుసు కట్టులాగా ప్రయత్నము నష్టము, ప్రయత్నము కష్టము, ప్రయత్నము ఇబ్బందులు, ప్రయత్నము సమస్యలు, ఇలా వృషభ రాశి వారికి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు. అయితే కొంతవరకు మేలు అని చెప్పవచ్చు. ఎందుకనంటే ప్రధానంగా ఈ వృషభ రాశి వారికి శని యోగకారకుడు. కానీ వృషభ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు కృత్తిక, రోహిణి, మృగశిర అనగా వరుసగా రవి, చంద్ర, కుజులకి ఈ శని బాధాకారకుడు అవుతాడు, అనగా ప్రత్యక్ష శత్రువు అవుతాడు. కాబట్టి కొంత మార్పు అనేటువంటిది ఉన్నప్పటికీ వృషభ రాశి వారికి ప్రధానంగా శని సంచార ప్రభావంలో మీ యొక్క కీర్తి ప్రతిష్టలకి భంగం కలుగుతుంది. మీరు చేసే ప్రయత్నాలు విఫలమవుతూ ఉంటుంటాయి. అయితే ఇక్కడ చాలామంది శని ఉన్నటువంటి రాశి నుంచే ఫలితాలు తెలుసుకుంటుంటారు. కానీ శుభగ్రహాలకి పాపగ్రహాలు అనేటువంటివి ఉంటాయి. నైసర్గిక శుభులు, నైసర్గిక పాపగ్రహాలు. నైసర్గిక శుభులైనటువంటి గురు, శుక్ర, బుధ, చంద్రగ్రహాలు, పాపగ్రహాలైనటువంటి రాహు, కేతు, రవి, కుజ, శని. వెరసి శుభగ్రహాలు ఏ స్థానంలో ఉంటాయో ఆ స్థానాన్ని బలోపేతం చేస్తాయి. పాపగ్రహాలు ఏ స్థానాన్ని వీక్షణ చేస్తాయో ఆ భావాలు దెబ్బతింటాయి. ఉదాహరణకి ఒక నిజాయితీపరుని ఇంట్లో పెడితే మనం తిరిగి బయటికి ఎక్కడికైనా వెళ్ళి తిరిగి వచ్చినా మనం ఇంట్లో ఉంటే ఎలా ఉంటుందో అలాగే ఉంచుతాడు నిజాయితీపరుడు. కానీ ఒక దొంగని ఇంట్లో పెట్టిపోయామనుకోండి, విలువైన వస్తువులని తీసుకుని వెళ్ళిపోతాడు. ఒక దొంగ ఇంట్లోకి వస్తేనే వాడి చూపంతా ఏ విలువైన వస్తువులు ఉన్నాయో వాటి మీద దృష్టి వెళుతుంది తప్ప దొంగ కూడా నేను ఏ ఇంట్లో ఉన్నానో దొంగతనం చేయకుండా నేను వాళ్ళకి ఇళ్ళకి అప్పగించిపోతానని అనుకోడు. విలువైన వస్తువులు తస్కరిస్తాడు. అందుకనే చూపు వల్ల తస్కరిస్తాడు. మొదలు చేసే పని చూపు. అలాగే పాపగ్రహమైనటువంటి శని ఏ స్థానం మీద చూపు పడుతుందో ఆ స్థానం యొక్క మంచిని బలోపేతము చెయ్యడు. కాబట్టి పాప ప్రభావం పెరుగుతుంది. శని 12వ స్థానాన్ని, 4వ స్థానాన్ని మరియు 7వ స్థానాన్ని వీక్షణ చేస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా ప్రయత్న స్థానంలోని శని సంచారం జరుగుతూ ఏ స్థానం మీద ఉన్నటువంటి కారణం చేత ప్రయత్నంలో విఫలమవడం వల్ల ఏమవుతుంది, ఎంతో కొంత ఎఫర్ట్ పెడతారు, కొంత ధనము వెచ్చిస్తారు, అదంతా వృధా అవుతుంది. అంటే ధన వ్యయం అధికంగా అవుతుంది. నిద్ర సరిగ్గా పట్టకపోవడం, అలాగే మీరు ఏ పని చేసినా వృధా ప్రయాస. దూర ప్రాంత ప్రయాణాలకు వెళతారు, అక్కడ పని కాకుండా మళ్ళీ తిరిగి వస్తారు. అలాగే ఇక్కడ చతుర్థ స్థానం మీద దృష్టి ఉన్నటువంటి కారణం చేత భూగృహ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కదలిక వస్తుంది. న్యాయవాదకు సంబంధించిన విషయాల్లో మీకు అనుకూలంగా తీర్పు రాకపోవచ్చు, లేదా వాయిదాలు ఎక్కువగా పడవచ్చు. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. విద్యార్థులకైతే కాస్త బాగా కష్టపడితే తప్ప ఫలితం పొందలేకపోతుంటుంటారు. ఇంకా చెప్పాలి అని అంటే ప్రధానంగా
ఎంత పని చేసినా మీరే సంతృప్తి పడరు. ఇక మీరు సంతృప్తి పడనప్పుడు, మీరు ఏ పనిలో సంతృప్తి పడినప్పుడు ఏ పని మీకు సంతోషముగా అనిపించదు, పరిపూర్ణంగా అనిపించదు. ఇక వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. రాజదండనకి గురయ్యేటువంటి అవకాశం ఈ యొక్క వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది. ఇక సప్తమ స్థానం మీద వీక్షణ చేయడం కారణం చేత కొంతవరకు యోగం ఏంటంటే ఈ కంటక శని దోషంలో ఉన్నటువంటి వారికి వివాహము కుదురుతుంది, వివాహ సమస్యలు తీరుతాయి. ఇక జీవిత భాగస్వామితో కానీ వ్యాపార భాగస్వామితో కానీ ఎవరితో కలిసి మనం ఏ పని చేస్తుంటామో, ఎవరితో కలిసి మనం రిలేషన్స్ మెయింటైన్ చేస్తుంటామో వారి మధ్య విభేదాలు మీకు తరచూ కలుగుతూ ఉంటుంటాయి. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇతరుల సహాయ సహకారాలు లేకపోవడం వల్ల మీరు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతూ ఉంటుంటాయి. కాబట్టి ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారు ఇలా సమస్యలతోనే ఎంతకాలం బాధపడాలంటే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు శని వృషభ రాశి వారికి కుంభరాశిలోని సంచారం జరుగుతుంది, కంటక శని ప్రభావం. కాబట్టి వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకు జాగ్రత్తలు పాటించాలి. ఇక ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? మనము సామాన్యంగా మనం చేస్తున్నటువంటి పనులలో, ఉద్యోగంలో లేదా వ్యాపారంలో మనకు రెగ్యులర్గా వచ్చే కస్టమర్స్ కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, వాళ్ళకి నమస్కారం చేస్తుంటాం, వాళ్ళకి మనము చక్కగా ప్రేమగా మాట్లాడుతుంటాం. సాటి మనిషి మీదనే మనం మన అవసరం కోసం, భవిష్యత్ అవసరం కోసం సాటి మనిషితో మనం ప్రేమగా ఉన్నప్పుడు మనల్ని నడిపించేటువంటి గ్రహాలండి. అందున నిష్పక్షపాతమైన గ్రహం ఏదయ్య అంటే శని. నీ నా అనేటువంటిది చూడడు, ఏం చెయ్యాలో అది చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు, ధర్మాన్ని తప్పకుండా పాటింపచేస్తాడు. కాబట్టి ఆ శని భగవానుని మనం కీర్తించాలి. అంటే ఒక అధికారిని మెప్పు కోసం మనం ఎంతగా పొగుడుతామో మరి దైవానికి సంబంధించిన చేసినప్పుడు ఆ దైవం కూడా మనల్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి పూజ చేసుకోవాలి. శని ప్రభావం నుంచి బయటపడాలి అని అంటే శివాలయములో నవగ్రహాలు ఉండాలి, రావి చెట్టు ఉంటే మరీ విశేషము. కాబట్టి ఈ యొక్క రావి చెట్టు చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి వెంట తెచ్చుకున్నటువంటి రాగి చెంబులో నీటిని ఆ రావి చెట్టు మొదట్లో వేసి నవగ్రహాల దగ్గరికి వచ్చి నవగ్రహాల చుట్టూ మళ్ళీ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శనైశ్చరుడి దగ్గర నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి శనైశ్చరుడికి అభిషేకము నల్ల నువ్వుల నూనెతో జరిపించి అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టి తదనంతరం శివాలయంలో అభిషేకము అర్చన జరిపించుకోండి. ఈ విధంగా ఒక 27 రోజుల పాటు చేయండి. మీకున్నటువంటి సమస్యలు, ప్రధానంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని వెంటాడుతున్నటువంటి కష్టాలన్నీ కూడాను ఒక్కొక్కడిగా తొలగిపోతూ ఉంటాయి. అలాగే ఎంతటి వ్యక్తికైనా దైవానుగ్రహం తప్పనిసరి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వృషభ రాశిలో జన్మించినటువంటి వారికి కంటక శని ప్రభావం, ఏ రాశిలో జన్మించినా శని ప్రభావం ఉన్నటువంటి రాశుల వారికి సంబంధించి శనిదోష పరిహారార్థమే మా పీఠం ఆధ్వర్యంలో ప్రతి నెల ఒక పుణ్యక్షేత్రంలో ఈ యొక్క శనీశ్వర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమంలో కేవలం 1500 రూపాయల రుసుముకి మీ యొక్క గోత్రనామాదులతో చేయించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఈ యొక్క శని ప్రభావం పాలైనటువంటి కంటక శని దోష ప్రభావం పాలైనటువంటి వృషభ రాశి వారికి సంబంధించినటువంటి శని ప్రభావంలో కలిగే లక్షణాల గురించి తెలుసుకున్నాం కదా. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ విలువైన సలహాని కామెంట్ రూపంలో కింద తెలియచేయండి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.